మీ వీడియోస్ అందరూ బాగున్నాయి అంటున్నారా? కానీ వ్యూస్ రావట్లేదా? అయితే మీతో ఒక నిజం చెప్పాలి. మంచి వీడియోస్‌కి యూట్యూబ్‌లో వ్యూస్ రావండి. ఏంటి షాక్ అయ్యారా? మీరు విన్నది నిజమే. కానీ ప్రాపర్‌గా ప్యాకేజ్ చేసిన వీడియోస్‌కి ఖచ్చితంగా వ్యూస్ ఒస్తాయి. సింపుల్‌గా చెప్పాలి అంటే టైటిల్, థంబ్‌నెయిల్ రెండిటిని కలిపితే దాన్నే ప్యాకేజింగ్ అంటారు. మీ వీడియో ఎంత బాగున్నా కానీ ప్రాపర్ ప్యాకేజింగ్ లేకపోతే అది అడవిలో కాసిన వెన్నెలలాగానే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్లవర్ బొకే షాప్‌కెళ్లారు. అక్కడ 3 బొకేస్ ఉన్నాయి. ఫస్ట్ బొకేలో ఫ్రెష్ ఫ్లవర్స్ లేవు. అలాగే ప్యాకేజింగ్ కూడా వీక్‌గా ఉంది. సెకండ్ బొకేకొచ్చేసరికి ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నాయి. కానీ ప్యాకేజింగ్ అట్రాక్టివ్‌గా లేదు. థర్డ్ బొకేకొచ్చేసరికి ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నాయి. అలాగే పర్ఫెక్ట్ ప్యాకేజింగ్ కూడా ఉంది. మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఆబ్వియస్‌గా థర్డ్ బొకేనే కదా! అలాగే సేమ్ యూట్యూబ్‌లో కూడా ఎగ్జాక్ట్‌లీ ఇదే జరుగుతుంది. మీ వీడియో ఎంత బాగున్నా కానీ మంచి టైటిల్, థంబ్‌నెయిల్ ఉన్న వీడియోస్‌కి మాత్రమే క్లిక్స్ వస్తాయి. అలాగే వ్యూస్ కూడా వస్తాయి. సో, ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే మంచి టైటిల్, థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అనే కదా! డోంట్ వరీ. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ 3 సింపుల్ రూల్స్‌ని ఫాలో అయితే చాలు. మీరు మంచి టైటిల్, థంబ్‌నెయిల్ క్రియేట్ చేయొచ్చు. అవేంటంటే క్లారిటీ, క్యూరియాసిటీ, టైటిల్, థంబ్‌నెయిల్ సేమ్ స్టోరీని చెప్పాలి. సో, వీటి గురించి మీకు సింపుల్‌గా అర్థం అవ్వడానికి క్లియర్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 థంబ్‌నెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ థంబ్‌నెయిల్ టెక్స్ట్ వచ్చేసరికి వ్యూస్ రావట్లేదా? అసలు కారణం ఇదే. ఈ థంబ్‌నెయిల్ టెక్స్ట్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి వ్యూస్ రావట్లేదా? ఇదేం తెలుపుతుందంటే ఆడియన్స్‌కున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని తెలుపుతుంది. సెకండ్ పార్ట్ వచ్చేసరికి అసలు కారణం ఇదే. ఈ టెక్స్ట్ ఆడియన్స్‌కి సొల్యూషన్ తెలిపేలాగా ఉంది. సో, ఫైనల్‌గా ఆడియన్స్ ఈ టెక్స్ట్‌ని చూడంగానే థంబ్‌నెయిల్‌లో ఒక క్లారిటీ వస్తుంది. సెకండ్ థంబ్‌నెయిల్ టెక్స్ట్‌కొచ్చేసరికి ఇది తెలుసుకోకపోతే వ్యూస్ ఆగిపోతాయి. ఈ టెక్స్ట్‌లో ఆడియన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం లేదు. అలాగే ఈ వీడియోలో సొల్యూషన్ దొరుకుతుందన్న హోప్ కూడా దొరకట్లేదు ఆడియన్స్‌కి. ఫైనల్‌గా కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. క్లారిటీ లేదు. అలా క్లారిటీ బిల్డ్ అవ్వని థంబ్‌నెయిల్ చూడంగానే ఆడియన్స్ స్క్రోల్ చేసేస్తారు. ఆ తర్వాత యూట్యూబ్ అల్గారిథం కూడా మీ వీడియో వీక్‌గా ఉంది అనుకుంటుంది. సో, ఎక్కువ మందికి సజెస్ట్ చేయదు. ఇది మనం చేస్తున్న మిస్టేక్ అని తెలియకుండా చాలా మంది క్రియేటర్స్ కొన్ని నెలల పాటు యూట్యూబ్ గ్రోత్ అనే ఫ్రస్ట్రేషన్‌లో స్ట్రక్ అయిపోతారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యూరియాసిటీ. మీ టైటిల్ చూడంగానే ఆడియన్స్‌లో క్యూరియాసిటీ బిల్డ్ అవ్వాలి. అలా క్యూరియాసిటీ బిల్డ్ అయ్యే టైటిల్ ఎలా రాయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర 2 టైటిల్స్ ఉన్నాయి. ఫస్ట్ టైటిల్ వచ్చేసరికి మీ వీడియోస్ బ్యాడ్‌గా లేవు కానీ వ్యూస్ ఎందుకు రావట్లేదు. ఈ టైటిల్‌ని ఎలా ఫ్రేమ్ చేశామంటే వీడియో నుంచి హూక్ తీసుకున్నాము. ప్లస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని కూడా యాడ్ చేశాము. సో, ఆడియన్స్ ఈ టైటిల్ చూడంగానే రిలేట్ అవుతారు. క్యూరియాసిటీ పెరిగి క్లిక్ చేస్తారు. సెకండ్ టైటిల్ వచ్చేసరికి డూ దిస్ టు గెట్ వ్యూస్. ఇక్కడ హూక్ లేదు, ప్రాబ్లం లేదు. సో, ఆడియన్స్‌లో క్యూరియాసిటీ కూడా ఉండదు. ఇదేదో ఒక నార్మల్ లాగా ఉంది. సో, నో క్యూరియాసిటీ అంటే నో క్లిక్స్. ఈ టిప్స్ అన్నీ ఏదో నేను ఊరికే చెప్పడం లేదండి. ఇవి నేర్చుకోవడానికి నేను పర్సనల్‌గా $3000 ఇన్వెస్ట్ చేసి నేర్చుకున్నాను. ఇలాంటి యూట్యూబ్ గ్రోత్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థర్డ్ వన్ వచ్చేసరికి ఇదొక మిస్టేక్ అనే చెప్పొచ్చు. టైటిల్, థంబ్‌నెయిల్ రెండు సేమ్ స్టోరీ చెప్పకపోతే ఆడియన్స్‌లో క్లారిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర 2 థంబ్‌నెయిల్స్, 2 టైటిల్స్ ఉన్నాయి. ఫస్ట్ థంబ్‌నెయిల్, ఫస్ట్ టైటిల్ చూస్తే వ్యూస్ గురించి చెప్తుంది. అంటే రెండు సేమ్ స్టోరీ చెప్తున్నాయి. సెకండ్ థంబ్‌నెయిల్, సెకండ్ టైటిల్‌కి వచ్చేసరికి థంబ్‌నెయిల్ ఏమో థంబ్‌నెయిల్ గురించి చెప్తుంది. టైటిల్ ఏమో యూట్యూబ్ అల్గారిథం గురించి చెప్తుంది. రెండు సేమ్ స్టోరీ చెప్పట్లేదు కాబట్టి ఆడియన్స్‌లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. క్లిక్స్ రావు. క్లిక్స్ రాలేదంటే వ్యూస్ కూడా రావు. ట్రస్ట్ మీ ఈ 3 రూల్స్‌ని యూజ్ చేసుకొని మీ టైటిల్, థంబ్‌నెయిల్‌ని మీ వీడియోతో ప్యాకేజింగ్ చేస్తే ఖచ్చితంగా CTR పెరుగుతుంది. ఈ వీడియో గురించి సింపుల్‌గా సమ్మరైజ్ చేయాలి అంటే థంబ్‌నెయిల్‌లో ఆడియన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ సొల్యూషన్‌కి రిలేటెడ్ టెక్స్ట్‌ని యాడ్ చేయడం వల్ల ఆడియన్స్‌లో క్లారిటీ వస్తుంది. అలాగే టైటిల్‌లో స్ట్రాంగ్ హుక్ ప్లస్ ప్రాబ్లమ్ రిలేటెడ్ సొల్యూషన్ యాడ్ చేయడం వల్ల
ఆడియన్స్‌లో క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. మీ వీడియో పైన క్లిక్ చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరుకుతుంది అని. సో, మీ నెక్స్ట్ వీడియోలో ఈ ప్యాకేజింగ్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా? అయితే కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. యూట్యూబ్ గ్రోత్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థాంక్ యూ.